ఈ 56 నెలల్లో 311 పెద్ద పరిశ్రమలు నెలకొని 1,30,000 ఉద్యోగాలు క్రియేట్ చేశారని రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఇవన్నీ రికార్డ్సే కదమ్మా. ఇప్పుడు ఒక పరిశ్రమ మీరు స్థాపించాలంటే ఇదివరకు నేను చెప్పినట్టు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అంటే కంపల్సరీ వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వారికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రావాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్సర్న్ 23 డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్రక్రియ. 2014 నుంచి 19 వరకు గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు. కానీ 2019లో మేము అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పాండమిక్ ని ఎదుర్కొన్నాం. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అటు నుంచి రావడానికి కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి మన దగ్గర ట్రావెల్ చేయడానికి కానీ ఇవన్నీ మేము కారణాలు సాకులకి చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు, మేము చెప్పుకోదలుచుకోలేదు కూడా. గడిచినటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే రౌండ్ అయినాయి. మేము గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఓన్లీ ఇన్ లార్జ్ అండ్ మెగా నేను మాట్లాడాను.